సో ఇక్కడ ఏంటంటే సో y ఈజ్ ఈక్వల్ టు √3x మైనస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నారు కదా. సో tan టీటా ప్లేస్లో చూడండి, ఎక్స్ పక్కన tan టీటా ప్లేస్లో ఉంది మనకి √3. సో దేర్ ఫోర్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు √3, టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees వచ్చింది. తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏముంది మనకి 1/2. బట్ యాక్చువల్గా మనకి ఎక్స్ స్క్వేర్ ముందర ఏముండాలి మన కోఎఫిషియంట్ g/2 u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది మనకి 1/2. సో 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, g వాల్యూ 10 పెట్టుకుంటాం. సో 10/u స్క్వేర్ కాస్ స్క్వేర్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1. సో 10 ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 60, కాస్ 60 1/2 కాబట్టి 1/2 హోల్ స్క్వేర్. సో 10 ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ బై 4, u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40, u ఈజ్ ఈక్వల్ టు √40. √40 అంటే 2√10 meter/second. సో ఆప్షన్ బి, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 10 4 కదా, సో 4/2 వస్తే √2 అవుతుంది. సో ఆ విధంగా అనమాట, రైట్.